కనబడని కిరీటం. ఒకప్పుడు ధర్మం, న్యాయం, శాంతితో వెలిగే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు చాలా ప్రసిద్ధుడు. అతని తలపై మెరిసే బంగారు కిరీటం అతని రాజ్యానికి గర్వం. ఒకరోజు ఉదయం రాజు లేచి చూస్తే తన తలపై కిరీటం లేదు. అతను ఆశ్చర్యపోయాడు. నా కిరీటం ఎక్కడా అని కోపంగా అడిగాడు. మంత్రి వెంటనే సైనికులను పిలిచాడు. మహల్ మొత్తం వెతికారు. తలుపులు, గదులు, తోటలు, నీటి కొళ్ళు అన్నీ చూశారు. కాని కిరీటం కనిపించలేదు. రాజు బాధపడసాగాడు. నా కిరీటం లేకపోతే ప్రజలు నన్ను రాజుగా అంగీకరిస్తారా అని అతనికి భయం వచ్చింది. వార్త రాజ్యం మొత్తం వ్యాపించింది. ప్రజలు కూడా వెతకడం మొదలుపెట్టారు. కాని రోజులు గడిచినా కిరీటం దొరకలేదు. అప్పుడు ఒక వృద్ధ సన్యాసి రాజసభకు వచ్చాడు. అతని ముఖంలో ప్రశాంతత, కళ్ళలో జ్ఞానం కనిపించాయి. అతను రాజును చూసి మృదువుగా అన్నాడు, రాజా, నువ్వు నిజంగా ఏం కోల్పోయావో తెలుసా? రాజు అన్నాడు, నా కిరీటం. సన్యాసి చిరునవ్వుతో అన్నాడు, లేదు రాజా, నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోతున్నావు. అతను మళ్ళీ అన్నాడు, నీ కిరీటం నీ తలపై కాదు, నీ మంచి పనుల్లో ఉంది. ఈ మాటలు రాజు మనసులో బలంగా పడిపోయాయి. ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు. అతను ప్రజల దగ్గరకు వెళ్లి వారి బాధలు విన్నాడు. పేదవారికి సహాయం చేశాడు. అన్యాయం జరిగితే వెంటనే న్యాయం చేశాడు. ఎవరైనా బాధలో ఉంటే ఓదార్చాడు. రోజులు నెలలయ్యాయి. ప్రజలు రాజును చూసి చెప్పుకున్నారు, కిరీటం లేకపోయినా మన రాజు ఇంకా గొప్పవాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లాడు రాజును చూసి అన్నాడు, రాజా, మీ తలపై కిరీటం లేదు, కాని మీరు మా హృదయాల్లో రాజులా ఉన్నారు. ఆ మాటలు విన్న రాజు కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అతనికి అర్థమైంది, నిజమైన కిరీటం బంగారం కాదు, ప్రజల ప్రేమ. ఆ రోజు నుంచి రాజు కిరీటాన్ని వెతకడం మానేశాడు. ఎందుకంటే అతనికి తన నిజమైన కిరీటం దొరికిపోయింది. అది అతని మనసు. మీరు అడిగిన కథకు